దూరంగా ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి పిలిచే దొండకాయ మసాలా కర్రీ. దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. అటు ఇటు ముచ్చికలు తీసేసుకొని సగం చేసుకొని దాన్ని మళ్ళీ చీల్చుకోవాలండి. అన్నీ ఇలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కేజీ దొండకాయలు కూడా. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని, అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఒక 10-12 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కారం ఇంకేం వెయ్యం మనం, ఇదే కారం ఎండుమిర్చితోనే. కాబట్టి ఇవన్నీ ఫ్రై అయిపోయిన దాకా అదే ప్లేట్లోకి తీసేసుకొని, నేను పచ్చి కొబ్బరి వేసాను, మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసేసి, ఇవి కొంచెం మగ్గడం లేట్ అవుతుంది అనుకుంటే కొంచెం చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని మూత పెట్టేసుకోవాలి మగ్గడానికి. మూత పెట్టేసుకుందాము. ఈ లోపల మిక్సీ జార్లోకి నువ్వులు, జీలకర్ర, పసుపు, మనం ఫ్రై చేసుకున్నవన్నీ కొబ్బరి ఎండుమిర్చి అన్నీ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ స్కిప్ అయిందండి వీడియో. సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని దొండకాయ ముక్కలు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అన్ని వేపులా మగ్గడానికి. ఇట్లాగ 2-3 సార్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అన్నీ మగ్గాయి దొండకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోకి మసాలా అంతా వేసేసి బాగా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కొంచెం వేసుకోవాలండి. ఈ టైంలో వేసుకోవాలి. ఏం కాదండి, మిక్సీలో వేయాల్సింది మర్చిపోయి ఇప్పుడు వేయాలని చెప్తాను. బాగా కవర్ చేశాను కదా. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే నూనె పైకి చిమ్మే వరకు ఉడికించుకోవాలి. చూడండి మంచిగా నూనె చిమ్మి బాగుంది కర్రీ. ఇప్పుడు ఈ దొండకాయ ఈ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి కొత్తిమీర జల్లుకొని మీరు సర్వ్ చేసుకుంటే రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్